నా పేరు ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ ని ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ముట్టడించడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్లు రాక ఒక పక్కన విద్యార్థులు గోసపడుతుంటే అదే విద్యార్థుల మీద బస్ పాస్ ఛార్జీలతోటి ఈ రోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆర్టీసీ అధికారులు కావచ్చు, భారాన్ని మోపడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ యొక్క విద్యార్థులకి గూది బండలాగా మారుతూ పేద మధ్య తరగతి విద్యార్థులని విద్యా దూరం కుట్ర రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఈ రోజు విద్యార్థులు పేద మధ్య తరగతి విద్యార్థులు ప్రయాణిస్తూ తమ యొక్క పాఠశాలలకు కళాశాలకు వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సుల యొక్క బస్ పాస్ ఛార్జీలు పెంచడము సిగ్గుమాలిన చర్యగా ఏబీవీపీ అభివర్ణిస్తా ఉంది. మీరు ఒక్కసారి మీడియా మిత్రులు చూడొచ్చు, హైదరాబాద్ లో విద్యార్థులు తమ యొక్క ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఫుట్ బోర్డు మీద నిల్చుంటూ ప్రయాణం చేస్తూ ఎప్పుడు కింద పడుతుందో తెలియదు. వాళ్ళ యొక్క ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఈరోజు కళాశాలలో కావచ్చు, పాఠశాలలో కావచ్చు ఈరోజు వెళ్తా ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వానికి అట్లా వెళ్తున్నా కూడా కనికరం లేకుండా ఫుట్ బోర్డు ప్రయాణానికి బస్ పాస్ ఛార్జీలు పెంచడము చాలా సిగ్గుమాలిన చర్య. మేము ఒకటే అనుకుంటా ఉన్నాం, మీరు ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్ పథకం యొక్క నష్టాన్ని భర్తీ చేయడానికే మాలాంటి పేద మధ్య తరగతి విద్యార్థుల మీద భారం మోపుతారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మీకు అంత విద్యాశాఖ మీద అంత చిత్తశుద్ధి ఉంటే మొదటగా విద్యాశాఖ మంత్రిని నియమించండి, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రిలీజ్ చేయండి. ఇవన్నీ కాక కేవలం విద్యార్థులని ఉన్నత విద్యకు దూరం చేసేటువంటి కుట్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు ఒకవైపు పేద విద్యార్థులు కష్టాలు పడుతుంటే వాళ్ళకు పెంచి పేద విద్యార్థులు తల్లుకు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే ఈ పెంచిన ఫీజులను తగ్గించాలి. లేని పెద్ద విద్యార్థులకి స్కాలర్షిప్ లేక నష్టమవుతుంది అనుకుంటే ఇక్కడ దాదాపు 100 రెట్లు పెంచడం పట్ల భారతీయ విద్యార్థి తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే విద్యార్థులకు పెంపు నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని శాంతియుతంగా మేము నిరసన చేస్తా ఉంటే మా ఉద్యమాన్ని అణచివేయడం కోసం అక్రమంగా అరెస్టు చేస్తా ఉన్నాం. సో మీరు ముట్టడికి రాకముందుకే బస్ భవన్ ముట్టడి రాకముందుకే ఆల్రెడీ రక్షక భటులు ఇక్కడ వ్యాన్లు తీసుకొని వచ్చారు కదా, దాని గురించి ఏమంటారు మీకు? మేము మా హక్కుల కోసం ప్రశ్నిస్తుంటే అరెస్ట్ చేయడానికి చేతనైన మీకు ఎందుకు మా సమస్యలు తీర్చడం చేత కావట్లేదు? ఖబర్దార్ ప్రభుత్వం. పెంచిన బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ పేరిట వచ్చిన నష్టాన్ని ఈ యొక్క పెంచిన బస్ పాస్ ఛార్జీల పేరిట పూర్తి చేసుకుంటుంది. తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రస్తుతం ఏబీవీపీ ఆధ్వర్యంలో ముట్టడించిన వాళ్ళందరినీ విద్యార్థులను కూడా ఇక్కడ అరెస్ట్ చేసేది మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు. అయితే ఒకసారి ఇక్కడ విద్యార్థుల మాటల్లో అసలు ఏం జరుగుతుందని ఒకసారి వినే ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు బస్ భవన్ ముట్టడించడం జరుగుతుంది. ఏదైతే బస్ ఛార్జీలు పెంచారో ఎమ్మడో తక్షణం తగ్గించాలంటుంటే ముఖ్యంగా ఈ పోలీసుల రచకను ఎలా చూస్తున్నారు? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. పేద విద్యార్థులకి బస్సు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలన్నా
కొంతమంది విద్యార్థులను కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈ పక్క వెహికల్ లో చూసుకున్నట్టయితే విద్యార్థులందరినీ కూడా వ్యాన్ లోకి ఎక్కించి వీళ్ళు పోలీసులు అరాచకంగా విద్యార్థులను అరెస్ట్ చేసే ప్రయత్నాలు మీరు చూసుకోవచ్చు ఇక్కడ విజువల్స్ లో. ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఎక్కడెక్కడ నిర్బంధాలకు గురి చేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు బస్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే సరిగ్గా స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ చేసే సమయానికి బస్ ఫీజులు తెచ్చి విద్యార్థులకు విద్యా శూన్యం చేసే ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. చదువుకోవాలని చెప్పి ఒక విద్యార్థి వచ్చి చదువుతుంటే విద్యార్థి ప్రక్రియలో విద్యార్థులపైనే ఫీజుల పేరుతో భర్తీ చేయాలని ఆలోచన విద్యార్థి పరిషత్ ఒకటి డిమాండ్ చేస్తా ఉంది. ఫీజులు పెంచడం కాదు, ఉన్న ఫీజులపైన ఆలోచన చేయాలి. ఆర్టీసీ భారాన్ని విద్యార్థులపైన మోపడం విద్యార్థి పరిషత్ వ్యతిరేకిస్తా ఉంది. ఈరోజు రాష్ట్రం కోసం పోరాడే విద్యార్థులు అదే విద్యార్థుల కోసం ఇలాంటి ఉద్యమానికైనా సిద్ధం కావడం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుకు పోతా ఉంటుంది. వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏమాత్రం స్పందించకుండా ఈరోజు బస్ ఫీజు తగ్గించాలి, లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ధర్నా చేస్తున్నటువంటి అందరు విద్యార్థులు అయితే దాదాపుగా ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. సో ఒకసారి మనం పైన విద్యార్థులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఆల్రెడీ వ్యాన్ లో తీసుకోవడం జరుగుతుంది. సో అన్న చెప్పండి, మీరు ఏ ఎత్తున సంఖ్యలో పోతున్నారు? ఈ రోజు అయితే ఏదైతే బస్ పాస్ ఛార్జీలు పెంచారో వాటిపైన ఈరోజు బస్ భవన్ దగ్గరకు వచ్చి ముట్టడించడం జరిగింది. ఏదైతే దాదాపు 5 ఏళ్లలో 200% బస్ పాస్ ఛార్జీలు పెంచడం జరిగింది. వెంటనే పెంచిన బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. తగ్గించాలని శాంతియుతంగా నిరసన తెలియకుంటే పోలీసులు దౌర్జన్యంగా ఈ ప్రభుత్వం అండతో ఘోరంగా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఏబీవీపీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలని ఇక్కడ విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఒక్కసారి మనకి సైడ్ విజువల్ తీసుకొచ్చి ఒక విద్యార్థిని అయితే 4 పోలీసులు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. చూసుకోవచ్చు విద్యార్థుల్ని ఏ ఒక్క విద్యార్థిని కూడా వదలకుండా పోలీసులు ఇక్కడ ఎలా లాక్కెడుతున్నారు చూడవచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు V1 జస్టిస్ అని చెప్పి విద్యార్థులు నినాదాలు కూడా తెలుపుతున్నారు. అయితే సజ్జనార్కి ఆల్రెడీ మేము వినతి పత్రం అందించాము. అతను వినతి పత్రాన్ని వచ్చి మాకు ఆన్సర్ చెప్పేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పి విద్యార్థి సంఘాలు తెలపడం జరిగింది. కాకపోతే ఏబీవీపీ వాళ్ళందరినీ కూడా విద్యార్థుల్ని పోలీసు వాళ్ళు అయితే దాదాపుగా అందరినీ ఇక్కడ అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకెళ్లే మీరు ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. అయితే ఇక్కడ వీళ్ళకి పెంచిన బస్ ధరలు తగ్గిస్తారా లేదా అని చెప్పి అయితే మనం వేచి చూడాల్సి ఉంది. పోలీసులు అక్రమ అరెస్టులను ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను ఆదుకోవాలన్నటువంటి పోలీసులు కూడా ఈరోజు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఏబీవీపీ వాళ్ళు ఇక్కడ శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నా కూడా పోలీసు వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి కావాలని ఫ్రీ బస్ పెట్టాడు. ఫ్రీ బస్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కూడా ఏబీవీపీ స్టూడెంట్స్ మనకు చెప్పారు ఇక్కడ ధర్నాలో. అయితే మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నా కూడా కనీసం మమ్మల్ని ఒక 20 మినిట్స్ కూడా ధర్నా చేయనివ్వలేదు. పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ వ్యాన్స్తో రెడీగా ఉన్నారు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పి కూడా ఇక్కడ ఏబీవీపీ వాళ్ళు స్టూడెంట్స్ చెప్పారు. ఒకసారి మీరు విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ చేసి దాదాపు ఒక 3-4 వ్యాన్లలో స్టూడెంట్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. కేవలం ఒక 15 to 20 మినిట్స్ కూడా వాళ్ళు ఇక్కడ ధర్నా చేయలేదు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.
సో ఈరోజు అనగా 17వ తారీఖు ఉదయం 11:30కు ఏబీపీ ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడిస్తామని చెప్పి వాళ్ళు మనకు ముందుగానే తెలియజేయడం జరిగింది. అయితే ఈ బస్ భవన్ ముట్టడించడానికి వాళ్ళు వీసీ సజ్జనార్కి ఆల్రెడీ మేము వినతి పత్రం అందించాము. కాకపోతే మాకు వినతి పత్రం నుంచి తర్వాత ఎలాంటి సమాధానం రాలేదని కూడా ఈ సభ్యులు చెప్తున్నారు, స్టూడెంట్స్ చెప్తున్నారు. అయితే ఈ ధర్నా తర్వాత అయినా కూడా ఆర్టీసీ బస్ రేట్స్ తగ్గిస్తారా లేదా అని చెప్పి ఒకసారి చూడాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు మాత్రం వీసీ సజ్జనార్ గారు ఎలాంటి సమాధానం అయితే ఇవ్వలేదు. ఇక్కడ స్టూడెంట్స్ని అడ్డుకోవడానికి అయితే భారీ ఎత్తున బారిగేట్స్ అయితే అరేంజ్ చేశారు. అలాగే ఇక్కడ పోలీసు వారిని చూసుకోవచ్చు, దాదాపు ఒక 50 నుంచి 100 మంది పైన ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. సో చూస్తూనే ఉండండి సైరా మీడియా. కెమెరామెన్ వినయ్తో కిరణ్ సైనింగ్ ఆఫ్.